Hello friends, welcome back to TAD Study Point. In this video, we will discuss central government schemes 2014. Pradhan Mantri Jan Dhan Yojana. ఇది 2014 August 5th స్టార్ట్ అయింది. PMJDY was launched to connect every family, especially women, with banks in the country to financial inclusion and eradicate financial untouchability. In this, life insurance up to 30,000 for those who open account zero balance accounts are opened with free accident insurance facility up to 1 lakh rupees. ఇక్కడ రూపీ డెబిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. నెక్స్ట్, ఆల్ క్యాష్ బెనిఫిట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు their bank accounts. The scheme was recognized the Guinness Book of World Records for the most bank accounts open in single week from 23rd టు 29th August 2024. ఇది వచ్చరికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి మినిస్ట్రీగా ఉంది ఎవరు ఇప్పుడు? నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఒకసారి తెలుగులో చూద్దామండి. దేశంలో ప్రతి కుటుంబాన్ని, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సమగ్రతలో భాగస్వామ్యం చేయడం కొరకు, ఆర్థిక అండరతనాన్ని నిర్మూలించడం కొరకు అందరినీ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేస్తూ PMJDYని ప్రారంభించారండి. ఇది బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసిన వారికి 30,000 వరకు జీవిత బీమా, అప్ టు 1 lakh వరకు ప్రమాద బీమాను కల్పిస్తూ జీరో బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ రూపే డెబిట్ కార్డ్ అనేది జారీ చేస్తారు. నెక్స్ట్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన 6 నెలల నుండి 10 నెలల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఒకసారి కల్పించారు. నెక్స్ట్ వన్, ప్రభుత్వం నుంచి ఏదైనా నగదు ప్రయోజనాలు ఉంటే నేరుగా బెనిఫిషియరీ అకౌంట్స్కే పడేటట్టుగా ఉంటుంది. ఇది 2014 ఆగస్ట్ 23 నుంచి 29th వరకు అధికంగా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం వలన దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్గా గుర్తించారండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన DDUAY 2014 September 2015. దిస్ స్కీమ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అర్బన్ పూర్ అంటే పట్టణంలో ఉన్నటువంటి పేదవారి కోసం అండి. అర్బన్ పూర్ ఇన్ విచ్ ప్రియారిటీ వాజ్ గివెన్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ 6 areas సెలెక్టెడ్ ఇన్ అర్బన్ ఏరియాస్. దే ఆర్ స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ ఆఫ్ అర్బన్ పూర్, పట్టణ పేదలకు శిక్షణ, ఫార్మేషన్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ SHGS, స్వయం సహకార బృందాల ఏర్పాటు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెండర్ మార్కెట్స్ ఇన్ టౌన్స్, పట్టణాలలో విక్రయ మార్కెట్ల ఏర్పాటు, పర్మనెంట్ రెసిడెన్షియల్ అకామిడేషన్ అండ్ అదర్ సర్వీసెస్, శాశ్వత నివాస వసతి అండ్ ఇతర సేవలు. దీనికోసం అనేది దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. ఇది మెయిన్లీ వెల్ఫేర్ ఎవరికి? అర్బన్ పూర్ కోసం స్టార్ట్ చేశారు. ఇందులో మెయిన్ 6 అంశాల ఆధారంగా ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. వచ్చరికి స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ ఆఫ్ అర్బన్ పూర్, ఫార్మేషన్ ఆఫ్ SHGS, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెండర్ మార్కెట్స్ ఇన్ టౌన్స్, పర్మనెంట్ రెసిడెన్షియల్ అకామిడేషన్ అండ్ అదర్ సర్వీసెస్. ఇది వచ్చరికి మినిస్ట్రీ రూరల్ డెవలప్మెంట్ అండి. ఇది మినిస్ట్రీ రూరల్ డెవలప్మెంట్ కింద వర్క్ చేస్తుంది. దీనికి వచ్చరికి మినిస్టర్గా శ్రీ శివాజీ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు మినిస్ట్రీగా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUGKY ఇది 25th September 2014 స్టార్ట్ అయిందండి. ది ఎర్త్వైల్ NRLM SGSY schemes was implemented as DDUGKY with major changes. The objective of DDUGKY is to transform rural youth into financial independent and world class labor. ప్రీవియస్గా NRLM అండ్ SHGSY పథకాలను 2 మెర్జ్ చేసి DDUGKY ప్రోగ్రామ్గా తీసుకొచ్చారండి. ఇది మెయిన్గా విలేజ్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా స్వతంత్రులుగా గాను ప్రపంచ స్థాయి శ్రామికులు, వరల్డ్ క్లాస్ లేబర్గా మార్చడం అనేది DDUGKY యొక్క మెయిన్ ఉద్దేశం అండి. నెక్స్ట్ వన్, దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు ఉంటారంటే 15 to 35 ఏజ్ బిట్వీన్ ఉన్న వాళ్ళు. ఇది రూరల్ యూత్ అయి ఉండాలి. దెన్ ది స్కీమ్ ఎయిమ్స్ టు ట్రైన్ 110 million యూత్ బై 2022 లోపల 110 million యూత్కి ట్రైన్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. DDUGKY ఇది వచ్చరికి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద వస్తుంది. దీనికి మినిస్టర్గా మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, స్వచ్ఛ భారత్ మిషన్ SBM ఇది 2nd October 2014 లాంచ్ చేశారు.
It aims to achieve total sanitation in the country by October 2, 2019. Mahatma Gandhi's 150th birthday. 150th birthday. ఇది October 2, 2019. The logo Mahatma Gandhi spectral symbol of this scheme was designed 2019 అక్టోబర్ 2 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యం టోటల్ శానిటేషన్ చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీని లోగో వచ్చేసరికి మహాత్మా గాంధీ స్పెట్స్ సింబల్ అండి. ఆఫ్ ది స్కీమ్ వాజ్ డిజైన్డ్ బై అనంత్ కాస్ బర్దర్ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్ అండి. బై 2014 to 21 కన్స్ట్రక్షన్ ఆఫ్ మోర్ దెన్ 10 crore టాయిలెట్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అక్రాస్ ది కంట్రీ. 2014 to 21 మధ్యలో 10 crores టాయిలెట్స్ అనేది కంట్రీలో మొత్తం కంప్లీట్ చేశారండి ఇండియాలో. ఇది ఎస్బీఎం వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దీని కింద పనిచేస్తుందండి. దీనికి వచ్చేసరికి స్పెసిఫిక్గా మినిస్టర్స్ అంటూ ఉండరు. దీనికి రెస్పాన్స్ మినిస్టర్స్ ఉంటారు, అంటే మోర్ దెన్ 2-3 అలా ఉంటారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ఇది 2 అక్టోబర్ 2014లో ప్రారంభమైందండి. ఎవ్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ షుడ్ కన్వర్ట్ అట్లీస్ట్ 8 villages into model village by 2024 by effectively implementing the existing rural development programs. Village with the population of 3,000 to 5,000 to 5,000 in plains areas and village with the population 1,000 to 3,000 in the tribal areas should be the selected. Prime Minister Narendra Modi ji has జైపుర ఇది వారణాసి కాన్స్టిట్యుయెన్సీ అని. జైపుర